యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీకు తెలియజేయబోతున్నాను దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, జాగ్రత్తగా వినండి. ఎంతమంది సాతాన్ని పారిపోయేటట్టు చేయాలని ఉన్నారు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. సాతాను క్రియలన్నీ మీ యొద్ద నుండి పారిపోవాలంటే మీరేం చేయాలో తెలుసా? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, దేవునికి లోబడి ఉండాలి. నెంబర్ 2, అప్పుడు అపవాదిని ఎదురించాలి. నెంబర్ 3, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు పారిపోయాడు అనుకో, రోగం పోద్ది, వ్యాధి పోద్ది, సమస్య పోద్ది, శ్రమ పోద్ది, ఇరుకు పోద్ది, దరిద్రత పోద్ది, పేదరికం పోద్ది, అప్పు సమస్యలు పోతాయి, అన్ని దీవెనలు కుమ్మరించబడతాయి. వాడు దరిద్రుడు వచ్చాడంటే అంత దరిద్రతే. సాతాను గాడు వచ్చాడు, కూర్చున్నాడు అనుకో, దిష్టి వేసాడు అనుకో, అంత దరిద్రతే. గొడవలు, తంటాలు, సమాధానం లేకుండా పోవడం, భర్త భార్యను కొట్టడం కదా, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే. అవునా కాదా? ముందుగా ఎవరు పారిపోవాలి? అపవాది పారిపోవాలి. వాడి పారిపోయేంత వరకు నీ కుటుంబంలో ఏముండదు? సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, దీవెన ఉండదు, ఫలం ఉండదు, జీవం ఉండదు. ఎలా పారిపోవాలి? ఎలా వాడిని పారదోడాలి? ఎదిరించాలి. ఎదిరిస్తావా? ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక గొప్ప వాగ్దానం. సాతాన్ని ఎదిరించి వాడు నీ జీవితంలో నుంచి, నీ ఇంటిలో నుండి, నీ ఒంటిలో నుండి పారిపోయేటట్టుగా చేయడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం. ఏ కుటుంబాల్లో పోతున్నా వాడు బాగా వేస్తున్నాడు, వాడు సువాసన కనబడుతుంది. ఏ ఇంటిలో పోయినా, ఏ ఒంటిలోనైనా వాడి స్మెల్ వస్తూ ఉంది, వాని యొక్క సువాసన కనబడతా ఉంది. వాడు ఉంటా ఉన్నాడు. దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటే నేను పోనే అంటున్నాడు. ఏరా అంటే, ఇది నా ఇల్లు, ఎక్కడ పోయేది నేను? వీళ్ళు నాకు ఎంత అనుకూలంగా ఉన్నారంటున్నాడు. కొన్ని వ్యక్తులకి ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యాలు వెళ్ళగొడతా ఉంటే పోతే కదా అవి భజనలు ఆడుకుంటున్నాయి. యేసు ప్రభు కెరాసేల దగ్గర దిగి, హే నీ పేరేం పేరు? అపవాది వీడిని విడిచిపెట్టంటే, యా నీకు లోపడతానయ్యా, దయచేసి వీడి నుంచి మమ్మల్ని త్రోలివేయకయ్యా అంటున్నాయి. నీకు దండం పెడతాం, నీవు నమస్కారం, నువ్వు దేవుని కుమారుడివే, నువ్వు దేవుని ద్వారా వచ్చిన దేవుని కుమారుడివే, నీవే క్రీస్తు, సర్వోన్నతుడా, మమ్మల్ని వదిలిపెట్టు నాయనా అని బతిలాడుతున్నాయి, కానీ లోబడుతున్నాయి, కానీ అవి పోవట్లేదు. హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఏమని ఉంది చెప్పండి? దేవునికి లోబడు. ఇప్పుడు దేవునికి నువ్వు లోబడితే అప్పుడు నీకు ఎదిరించే శక్తి వస్తుంది, ఎదిరించే ధైర్యం నీకు వస్తుంది, ఎదిరించే బలం వస్తుంది, సత్తా వస్తుంది. నీకు సత్తా దేవుడిస్తాడు. చిన్న సమస్య వచ్చిందంటే డిప్రెషన్, చిన్న బాధ కలిగిందంటే ఇక ప్రపంచంలో ఎవ్వరికి లేని బాధ అంతా మనకు వచ్చేస్తుంది. అవునా కాదు? ఎందుకని? ఎదిరించలేక ఏమైపోతున్నావు అంటే వానికి కాళ్ళకి నమస్కారం పెడుతున్నావు, తెలియకుండానే వాళ్ళని కాళ్ళు పట్టుకుంటున్నావు. సాతానా, ప్లీజ్ ఈ సమస్య నుండి వెళ్ళిపో, కొంత కాలం అన్నా నాకు ఉపశమనం అని సాతాన్ని బతిలాడుకునేటట్లుగా అయిపోయారు. ఇప్పుడు ఎవరు?
క్రైస్తవులు సాతాన్ని బతిమలాడుకుంటున్నాడు, ప్లీజ్ ఒక 6 నెలలైనా సంతోషంగా ఉండనిరా నాయన, నీ ప్రకారంగా ఉంటాము, నీ ప్రకారంగా జీవిస్తాము, కొంచెం ఉపశమనమే నాయన అని వాడిని బతిమలాడుకున్నట్లుగా వాడు సరే 6 నెలలు కాదు కానీ 2 నెలలు ఇస్తా, 2 నెలలు కూడా నాకు ఇబ్బంది రా, 1 నెల ఇస్తా అన్నట్లుగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, మీకు ఒక అద్భుతమైన మాట నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఎదిరించే శక్తి నీకు కావాలంటే దేవునికి లోబడాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవునికి లోబడాలంటే ఎలా లోబడాలి? ఏ విషయాల్లో లోబడాలి? ఏ విషయాల్లో లోబడాలి? నువ్వు లోబడకపోతే సంజే సాతానుడు నీ కాళ్ళ దగ్గర లేకపోతే నీ తల మీదో నీ వీపు మీద కూర్చొని ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు, నీ భార్య దగ్గర ఉంటాడు, నీ పిల్లల దగ్గర ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. లోబడకపోతే ఇప్పుడు ఏ విషయాల్లో మనం లోబడాలి చెప్తారా? త్వరగా నేను ఇదని మనం ఒకే ఒక విషయం చెప్తాను, నేను చెప్తాను. ఏ విషయాల్లో లోబడాలి స్వప్న? ఏ విషయాల్లో దేవునికి లోబడాలి చెప్పాలి. ఇంటూ చెప్తున్నా, మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా చెప్పాలి, దేవుని మాటకు లోబడాలి, ఆజ్ఞలకు. వెరీ గుడ్ అన్న చెప్పండి. దేవుని వాక్యానికి లోబడాలంటున్నాడు, ఆయన మార్గాన్ని అప్పగించాలంటున్నాడు, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, వాక్యానికి లోబడాలంటున్నారు, దేవుని ప్రేమకు లోబడాలి. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నామా? 10 టైం, ప్రారంభ టైం, అవునా కాదు? దేవుడు బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడండి. దేవా నేను సమయానికి రావట్లేదంటే, సరే పో నా బిడ్డ అంటే ఇంకోసారన్నా రా అంటే. హల్లెలూయా. దేవునికి మాటకు లోబడాలి. మీకు ఒక్క విషయం నేను చెప్తా చూడండి. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, కని పెంచిన నా బిడ్డలే నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. తిరగబడి ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, మాట వినటం లేదు. గాలియు సముద్రము ఈయన మాటకు లోబడుచున్నవే, దెయ్యములు ఈయన మాటకు లోబడుచున్నాయి, కానీ ఎవరు లోబడటం లేదు? కని పెంచిన బిడ్డలే లోబడటం లేదు. కని పెంచిన బిడ్డలే లోబడకపోతే ఎంత బాధది. దేవుడు ఆ బాధని ఎవరికి వ్యక్తపరుస్తున్నాడు తెలుసా? ఆకాశానికి చెప్తున్నాడు, ఆకాశమా ఆకాశమా ఆలకించు, నా బిడ్డలు నా మాట వినటం లేదు. భూమి చెవియకు, అదిగో మొన్నటిదాకున్నటువంటి ఆ ప్రజలు, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న నా ప్రజల్ని నేను కాపాడితే నా బిడ్డలు నా మాట వినటం లేదు. ఉద్యోగం వచ్చినప్పుడు మారిపోయాడు, ఉద్యోగం రానప్పుడు బాగున్నాడు, పిల్లలు కన్నప్పుడు బాగునింది, పిల్లలు కనిన తర్వాత అడ్రస్ లేదు, రోగం పోనప్పుడు బాగున్నాడు, వ్యాధి పోనప్పుడు బాగున్నాడు, అప్పు సమస్యలు ఉన్నప్పుడు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నా మాటను లోబడుతూ చెవి ఎక్కి ప్రార్థనలు చేస్తా ఉన్నింది. ఇప్పుడు మారిపోయింది. ఆకాశమా ఓ ఆకాశమా, ఓ భూమి చెవి ఎక్కు అని దేవుడు రొమ్మును కొట్టుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆకాశమా విను, గాడిద తన సొంత దొడ్డ వాకిటిని తెలుసుకుంటుంది, ఎద్దు తన కామాందుని ఎరిగి లోబడుతుంది, కానీ పెంచిన నా ప్రజలే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత బాధ కదా. దేవుడు విలపిస్తున్నాడు. కనుక దేవుని మాటకు లోబడతాం, దేవుని చిత్తానికి లోబడతాం, దేవుని దుఃఖపరచొద్దు. నీ మీద ఉన్న ఆకాశము, నువ్వు ఏ ఇంటిలో ఉంటావో ఆ ఇంటిలో ఉన్న ఆకాశం నీకు ఇత్తడిగా మారిపోతుంది. దేవుని మాటకు నువ్వు లోబడకపోతే నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ ఉన్న నీ ఇంటి పైన
ఇత్తడిగా మారిపోతుంది. అంటే ఏందో తెలుసా? ఆశీర్వాదం రాదు. నీ మీదకి ఆ దేవుని దీవెనలు కుమ్మరించబడతావు. నీ పిల్లల మీదకి దేవుని దీవెనలు రావు. మొండోడిగా మారిపోతాడు, మొండిదిగా మారిపోతుంది, ప్రయోజకులుగా ఉండరు. దేవుణ్ణి మనం దుఃఖపరిచే వాళ్ళుగా ఉండకూడదు. దేవుడు ఆకాశంతో బాధపడుతున్నాడు, ఆయన బాధ చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. భూమి చెవు ఎగ్గు, భూమి నా మాట విను భూమి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాలి, సముద్రము, ఆకాశము, భూమి, కెరటాలు అన్ని ఆయన మాటకు లోబడుతుంటే దేవుని ప్రజలైన మనము లోబడము. మన బాధ్యత కాదా? చెప్పండి, బాధ్యత కాదా? మరి ఎందుకు లోబడటం? ఎందుకు లోబడుతున్నాం? లోబడితేనే కదా మేము వచ్చామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్క మాట చూపించి నేను ముందుకు పోతాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. భాషణం గారు చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అందరూ తీద్దాం, నేను కొంచెం సమయంలో ముగించబోతాను. త్వరగా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరని ఇందుకు దేవునికి స్తోత్రం. మనం దేనికి లోబడాలంటే ఇక్కడ స్పష్టంగా రాయబడింది, దేవుని ఉపదేశానికి, అనగా దేవుని మాటకు, దేవుని వాక్యానికి నీవు లోబడాలి. నీవు దేవుని మాటకు లోబడినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు నీ పట్ల సంతోషపడతాడు. నీకు ఎదిరించే శక్తి వస్తుంది. నీకు లోబడే శక్తి, దేవుడికి లోబడినప్పుడు నీకేమవుతుంది? ఎదిరించే సత్తా దేవుడిస్తాడు. హల్లెలూయా. భార్య భర్త మాట అనకపోతే భర్తకి ఎలా ఉంటుంది చెప్పండి? బైబిల్లో ఏమని రాయబడిందంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండవలెను. అంటే మా ఆయన లోబడమన్నాడు, సినిమాకి రమ్మన్నాడు, ఆ లోబడేది కాదు, పాపం విషయంలో కాదు. మా ఆయన ఈరోజు చర్చికి పోవద్దన్నాడు, బైబిల్లో లోబడమనింది కదా, అందుకని నేను లోబడ్డాను. అయితే ఎక్కడికి వెళ్ళావు? రెస్టారెంట్కి వెళ్ళాను. ఆ విధమైంది లోబడేది కాదు, ఆ విధంగా కాదు. మా ఆయన లోబడమన్నాడు, పెళ్ళికి పొమ్మన్నాడు ఈరోజు, ఆ విధమైంది కాదు. దేవుని బిడ్డలారా, దుర్నీతి విషయమై కాదు లోబడేది, నీతి విషయమై మనము దేవుని మాటకు లోబడాలి. నీ భర్త ఏం చెప్తున్నాడో జ్ఞానవంతురాలుగా నువ్వు తెలుసుకొని, భార్యగా నీ భర్తకి నీవు అన్నిటిలో లోబడాలి. ఎఫెసీ 5:21 ఒక మాట ఉంటుంది, క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు భయపడాలంట, లోబడుతుంది. సంఘంలో మీరు ఎలా ఉండాలి? ఒకరికొకరు లోబడాలి. లోబడుతున్నావు, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వేంది నాకు చెప్పేది. కన్ను ముక్కుతో నువ్వు నాకేం చెప్పేదంటే, ముక్కు పని ముక్కుది, కన్ని పని కన్ని అవుతుంది. మన శరీరంలో అవయవాలన్నీ ఏకముగా పనిచేస్తూ ఉన్నాయి, ఏకముగా పనిచేస్తున్నాయి, ఐక్యముగా పనిచేస్తూ ఉన్నాయంట. ఈ శరీరం అంతా ఎక్కడో కాలంలో నొప్పిలేస్తే, ఎక్కడో కడుపులో పేగుల్లో నొప్పిలేస్తే కంట్లో నీళ్ళు వస్తాయి, ముక్కు బాధపడుతుంది, చెవులు ఇబ్బంది పడతాయి, నోరు మాట్లాడుతుంది, ఈ చేతులు విలపిస్తాయి, కాళ్ళు విలపిస్తాయి, శరీరం అంతా విలపిస్తుంది. ఎందుకని? ఈ శరీరం అంతా ఏకముగా ఉంది. హల్లెలూయా. కనుక మనం అందరం క్రీస్తు యందలి భయముతో ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి ఒకరి ఒక్కరు క్రీస్తు నందలి భయముతో లోబడాలి. స్త్రీలారా మీ పురుషులకు లోబడాలి. పురుషులారా మీరు కూడా మీ స్త్రీలకు లోబడాలి. భార్యాభర్తలు విశ్వాసులుగా ఉంటే ఇంకా మంచిది.
కొంతమంది లేరు, అవిశ్వాసులు ఉన్నారు, మారని భర్తలు ఉన్నారు, మారని భార్యలు ఉన్నారు. అదేవిధంగా ఇంకో మాట ఏమంటుందంటే, ఇంకా నేను పోలేదు, ఈ మాట టచ్ చేసి వెళ్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 13:17 వచనంలో, మీ పైని నాయకులుగా ఉన్న వారి మాట మీరు మరీ మిక్కులుగా లోబడండి. లోబడాలి. నాయకులుగా ఎవరున్నాం? సేవకులుగా, కాపరిగా దేవుడు మమ్మల్ని పెట్టున్నారు. కాపరి మాటకు, నాయకుడు మాటకు లోబడుతున్నారా లేదా? లోబడకపోతే మీకు శక్తి రాదు, మీకు దీవెన రాదు, నీకు ఫలము రాదు. నీ కష్టం నువ్వే అనుభవిస్తావు, నీ నష్టాన్ని నువ్వే అనుభవిస్తావు. నీ పైన నాయకుడుగా, కాపరిగా ఉన్న సంఘ కాపరికి ఏం చేయాలి? అధ్యక్షుడికి భయముతో నువ్వు లోబడాలని దేవుని వాక్యం అంటా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నవారులారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నపిల్లలు ఏం చేయాలంటే పెద్దలకు లోబడాలి. ఈ దినాల్లో తల్లిదండ్రులకి పిల్లలు లోబడటం లేదు కదా, పెద్దలకు పిల్లలు లోబడటం లేదు. ఏందా మాకు చెప్పేదా, నీకేం తెలుసా అన్నట్లుగా గందరగోళంగా ఉంది చిన్నపిల్లల నుంచి అప్పుడే. కానీ అట్ట వాక్యం అంటం లేదు. లోబడాలి. దేవుని యందు భయముతో నువ్వు లోబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుని మాటకు, ఆ ఉపదేశానికి క్రమంగా నడుచుకున్నట్లుగా లోబడుతూ మనం ముందుకు పోవాలి. మనం హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోబడని వ్యక్తుల్ని ఎవరైనా ఇష్టపడతారా? నీ అమ్మాయి నీ మాట వినకపోతే నువ్వు ఇష్టపడతావా? కష్టంగానే ఉంటావు. ఏదో కన్నాను కదా, ఏదో కన్నానులే అన్నట్టుగా చూసుకుంటావు, కానీ ఇష్టంతో చూసుకో, కష్టంగానే చూసుకుంటావు. వాడు నీ మాట వినకపోతే ఇష్టపడటం లేకపోతే ఇష్టపడతారా చెప్పండి? ఇష్టపడతారా? ఇష్టపడవు. అదేవిధంగా దేవుడికి మనము లోబడకపోతే, దేవుని వాక్యానికి మనం లోబడకపోతే దేవుడు నీ పట్ల ఇష్టపడతాడా, కష్టపడతాడా చెప్పండి? లోబడండి. దేవుని మాటకు లోబడండి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడండి. పిల్లలుగా పెద్దలకు లోబడండి. దేవుని విషయాల్లో దేవుని అందలి భయముతో. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు పోయినప్పుడు నీకు ఎదిరించే శక్తి వస్తుంది. నీ దగ్గర సాతానుడు నిలబడు. నువ్వు పోతుంటేనే వెళ్ళిపోతా ఉంటాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దెయ్యాలు ఉనికిపోతాయి. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు 70 మంది వచ్చి, ప్రభువా ఎగరుతా ఉన్నారు, దయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభువా అని. అరే ఆయన, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి, దానికి సంతోషించండి అన్నాడు. దెయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభు అన్నాడు. దెయ్యాలు లోబడ్డం అంటే మామూలు విషయం కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశ క్రమానికి, దేవుని మాటకి, దేవుని యొక్క సేవకుని మాటకి మీరు లోబడినప్పుడు దేవుని దగ్గర శక్తి వస్తుంది, దేవుని దగ్గర పవర్ వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9 నుంచి మనం చదువుకుంటా పోతాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9 నుంచి. కూడి అగునను గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను విప్పి తిరిగి గిల్గానుకు పోయెనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను
నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ మీరు తర్వాత చదవండి, మనకు సమయం లేదు కాబట్టి రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9 నుంచి 22-23 వచనాలు చదవండి. అక్కడ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు గాడిదలు మేపుకుంటున్నాడు. బాగా వినండి. గాడిదలు మేపుకుంటా ఉంటే సమూయేలు కాదు, సౌలు గాడిదలు మేపుకునే వృత్తి అయింది. గాడిదలు అంటే నీచమైంది. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని రాజుగా చేశాడు. ఒకే ఒక యుద్ధానికి పంపించాడు దేవుడు సమూయేలు చేత చెప్పి. ఎక్కడికంటే అమాలేకుల మీదకి వెళ్ళమన్నాడు. అమాలేకులు శాపగ్రస్తులు, భయంకరమైన, లోకంలో లేని భయంకరమైన శాప కార్యాలు, నీచమైన కార్యాలు చేస్తున్నారు. దేవుడు అన్నాడు, వాళ్ళు నాకు చాలా హేయులు, వాళ్ళందరినీ చంపేయండి, పిల్లలతో సహా ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు. ప్రతి ఒక్కరిని, పిల్లల్ని, పెద్దల్ని, యవనస్తుల్ని, స్త్రీల్ని, గర్భంతో ఉన్న వాళ్ళని కూడా చంపేయమన్నాడు. దేవుడే ఆజ్ఞ ఇచ్చి వాళ్ళ పశువులందరినీ చంపేయమన్నాడు రాజుతో సహా చెప్పి. సమూయేలు చేత చెప్పి పంపిస్తే సమూయేలు వచ్చి చెప్పాడు, ఎవరిని కూడా బ్రతికించవద్దు, పిల్లల్ని చంపే, వాళ్ళు శాపగ్రస్తులు, దేవుని దృష్టిలో నీచులుగా మారిపోయి ఉన్నారు అన్నప్పుడు చెయ్యాలా లేదా? సరే అని వెళ్ళిపోయాడు సమూయేలు ప్రవక్త. ప్రార్థన కూర్చున్నాడు. సౌలు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు, వచ్చాడు. సంతోషంతో, జయంతో హ్యాపీగా ఉన్నాడు, పండగ చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. ఏమని? సమూయేలు, చూసేవా, సౌలు నేను చెప్పింది చేయక ఏం చేస్తున్నాడో చూడు సమూయేలు అని దేవుడు విలపిస్తా ఉన్నాడు. ఎందుకు ఈ మనుషులు ఎలా అయిపోతా ఉన్నారు? అరే, గాడిదలు మేపుకుంటున్న వ్యక్తిని తీసుకొని వచ్చి రాజుగా చేశాను కదా, నేను చెప్పింది నేను చేయాలి కదా, లోబడాలి కదా, ఎందుకు ఈ సౌలు చేయలేదన్నప్పుడు సమూయేలు అత్యాగ్రహుడై ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో కోపంతో దేవుని సన్నిధిలో విలపిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాత్రి అయిపోయింది, పగలైంది. వస్తా ఉంటే సౌలు కనబడ్డాడు. సమూయేలు, ఓ దైవజనుడా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. నువ్వు చెప్పిందంతా నేను చేసేసాను అన్నాడు. అయితే ఆ గొర్రెలు శబ్దాలేంది? అదేంటంటే మన వాళ్ళందరూ మంచి గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయని తీసుకొని వచ్చారు సమూయేలు, అంతే, ఇంకేం లేదు. అది దేని కొరకో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించేదానికే. అంటే ఎంత తీయగా అబద్ధం చెప్తున్నాడు చూసారా? తప్పించుకునే అబద్ధం. గమనించండి దేవుని బిడ్డలారా, ఇలాగే ఈ దినాల్లో చచ్చిపోతున్న నిన్ను దేవుడు సేవకుని ద్వారా, సంఘం ద్వారా, ఆయన మాట ద్వారా బ్రతికిస్తే, అప్పులో ఊబిలో రోగాలతో, వ్యాధులతో, సమస్యలతో నలిగిపోతున్న నిన్ను దేవుడు లేవనెత్తితే ఇలాగే చెప్తారు. ఏమని? తీయపు కబురు. అదే నీ దేవుడైన యెహోవాకే. అంటే మన దేవుడు అని చెప్పట్లేదు. చూసారా సౌలు ఎలా మారిపోయాడు, ఎలా అయిపోయాడు? అక్కడ ఏమని రాయబడింది? నీ దేవుడైన, అంటే నీ దేవుడు కాదు, నీ దేవుడైన యెహోవాకే బలి అర్పించేదాని కొరకు మేము వచ్చాము అంటున్నాడు. బహు రోషంతో ఉన్న సమూయేలు, దేవుడు చెప్పిన మాట నీకు చెప్తున్నా విను, ఇక మీదట నువ్వు రాజుగా ఉండవు. ఆయన వెదకబోతా ఉన్నాడు అన్నాడు. అప్పుడు కూడా పశ్చాత్తాపం రాలేదు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ విధంగా ఎంతమంది తప్పించుకుంటున్నారండి. తీయని అబద్ధాలు చెప్తారు, తీయగా చెప్తారు. ఎందుకమ్మా ప్రార్థన చేసుకోలేకపోతున్నావు? ఎందుకు మందిరానికి రాలేకపోతున్నావు? మా ఆయన పంపించటం లేదు, ఇంకో దగ్గరకైతే పంపిస్తున్నాడా? జయించాలి,
దేవుని మాట నువ్వు ఎప్పుడు జయించే వ్యక్తిగా ఉంటావు. దేవుని మాటకి ఎప్పుడు జరిగించే వ్యక్తిగా మార్చబడతావు. ఆ రోజు నిన్ను వదిలిపెట్టుంటే గాడిదల్లోనే ఉండిపోయేవాడివి. దేవుడు ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకోపోయింటే ఈ రోజు మట్టి అయిపోయి ఉంటావు. సమాధి తోటలో సమాధిగా ఉండేవాడివి కదా, ఆ సమాధిలో ఉండేవా దానివి కదా, నువ్వు మర్చిపోయావా? దేవుడు ఎంత బాధపడుతున్నాడు. సేవకుడైన సమూయేలు ఆ రాత్రి అంతా ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని ప్రజల కొరకు దేవుడు విలపిస్తా ఉన్నాడు. మర్చిపోతున్నారు దేవుని ఉపకారాలు, దేవుని యొక్క మేలులు మర్చిపోతా ఉన్నారు. ఏమ్మా ఎందుకు లేట్ అయిపోతా ఉంది? ఆలోచించండి. ఎందుకు మందిరం పట్ల శ్రద్ధ లేకుండా, ప్రార్థన పట్ల శ్రద్ధ లేకుండా, దేవుని పట్ల శ్రద్ధ లేకుండా ఆఖరాకి దేవుణ్ణే మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. సౌలు ఆ విధంగా మారిపోయాడు. ఒక అభిషేకంతో నింపబడిన వ్యక్తి, చోజన్ పర్సన్, దేవుడు ఎన్నుకున్నవాడు. ఆయన రాజ్యం కొరకు రాజుగా ఆ ఇశ్రాయేల్ ప్రజలకి పెడితే దేవుని మాట వినకుండా గొర్రెల్ని తీసుకొని వచ్చి రాజుని తీసుకొని వచ్చాడు. అన్యుడు రాజు ముఖ్యమైపోయాడు సౌలుకి. చూసారా? ఈ దినాల్లో సేవకుల కన్నా అన్యులు ముఖ్యమైపోతున్నారు. దేవుని బిడ్డల కన్నా అన్యులు ముఖ్యం ఇప్పుడు. ఆ విధంగా అయిపోయి ఉన్నారు. ఈడనా స్నేహితుడు, ఈడనా ముఖ్యం, ఈడనా అన్నట్లుగా ప్రజలు ఏమైపోతున్నారంటే ఆ విధంగా మారిపోతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అన్యుడైనటువంటి అమాలేకుడైన రాజు అగాగు రాజు ఏమైపోయాడంటే ముఖ్యుడుగా మారిపోయాడు. ఎవరికి? సౌలుకి ఆ విధంగా మారిపోయాడు. ఈ దినాల్లో అదే విధంగా ఎంతో మంది దేవుని బిడ్డలు అన్యులు సావాసంలోకి వెళ్ళిపోయి అన్యుల్ని వాళ్ళని పక్కన పెట్టుకొని, ఈడేనా రైట్ హ్యాండ్, ఈమె నాకు, ఆమె అండదండ, ఎందుకమ్మా ఆమెతో నువ్వు సావాసం చేస్తావు? అక్క నువ్వు చెయ్యొద్దంటే ఆమెతోనే తిరుగుతుంది. ఆమె మంత్రగాడి దగ్గర పోతుందమ్మా, నువ్వు పోవద్దంటే ఆమెతోనే పోతా ఉంది. దేవుడు బాధపడ్డా? చెప్పండి, ఎంత బాధపడతాడు? నీ బంధువు అని, నీ ఇంటి పక్కన వాళ్ళని. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఆ విధంగా చేసి దేవుని దగ్గర ఉగ్రత తెచ్చుకున్నాడు. కనుక లోబడదాం, దేవుని మాటకు లోబడదాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఇంకా నీ పట్ల ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. నువ్వు లోబడతావని ఎదురు చూస్తా ఉన్నాడు, నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. సౌలుకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ దాన్ని చార విడుచుకున్నాడు. చివరిలో అతను భయంకరంగా చనిపోయాడు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుదాం త్వరగా. ఎస్తేరు గ్రంథం, నేను ముగించేస్తున్నా ఈ మాట చెప్పి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. హల్లెలూయా. చూడండి, నేను మళ్ళా చెప్తా. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచుండెను. బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. మరి చెప్తున్నా అంటే ఎస్తేరు ఇంతకు ముందు కాలం ఉన్నట్లుగానే అప్పుడు ఆమె పోషణ దినాల్లో ఏ విధంగా మొర్దెకై మాటకు లోబడుతుందో ఇప్పుడున్న కాలంలో కూడా ఆమె లోబడుతుందంట. ఇప్పుడున్న కాలం అంటే ఏంది? అది చెప్పలు కొడదాం. అప్పుడు ఆమె అనాథ, ఎవరైనా ముద్ద పెడితే తింటుంది. పినతండ్రి దగ్గర ఉంది, చిన్నాన్న దగ్గర దిక్కులేదు ఆమెకు. అప్పుడు దిక్కులేని సమయంలో పినతండ్రి దగ్గర ఏం చేస్తుందంటే ఆమె ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త వినాలి నాయన, ఇటు చూడండి అందరూ. పినతండ్రి దగ్గర ఎలా ఉందంటే పోషణ కాలంలో ఆమె దిక్కులేని సమయంలో ఏ విధంగా పోషించబడి జాగ్రత్తగా జీవించిందో అదే విధంగా మహారాణిగా 120 సంస్థానాలకి మహారాణిగా అయినా కానీ పినతండ్రికి లోబడతా ఉంది.
పినతండ్రికి లోబడతా ఉంది. అందు నిమిత్తం ఏం జరిగిందో తెలుసా? మొర్దెకై ఒక మాట చెప్పాడు, ఎస్తేరు మీ రాజుని చంపేదానికి ఇద్దరు షండులో ఉన్నారు, నేను విన్నాను, నువ్వు వెళ్ళి త్వరగా రాజుకు చెప్పు అన్నాడు. రాణి వెళ్ళింది, రాజుకు చెప్పింది, రాజా ఇదిగో మన షండులో ఉన్న ఇద్దరు నిన్ను చంపేదానికి కుట్ర పని ఉన్నారంటే రాజు వెంటనే మెలకుతో లేచి విచారింపజేశాడంట. ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో తేలింది, వెంటనే వాళ్ళిద్దరిని చెట్టుకు ఉరి వేయించాడు. రాజు కొన్ని దినాలైతే రాజు చంపబడేవాడు, రాజు మరణించేవాడు. రాజు చచ్చిపోతే ఎస్తేర్ని ఏం చేస్తారు? రాణిగా ఉంచుతాడా? కొత్తవాడు వస్తే రాణిగా ఎస్తేర్ని ఉంచుతాడా? చెప్పండి. తీసి పక్కనే చేస్తాడు. కానీ ఆమె రాణి స్థానం కాపాడబడింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చూడండి, సౌలు అయితే సమూయేలుని ఏం చేశాడు? ధిక్కరించాడు. సౌలు సమూయేలుని మాటకి లోబడలేదు. కానీ ఎస్తేరు రాణి అయినా కానీ మొర్దెకై మాటకు లోబడింది. హల్లెలూయా. ఎస్తేరు రాణి అయినా కానీ మొర్దెకై మాటకు లోబడతా ఉంది. అది లోబడ్డం అంటే. కొంతమంది కింది స్థాయిలో ఉన్నప్పుడు భలే పని చేస్తారు, బాగలేనప్పుడు, పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, సమస్యలను దేవా 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 అని ఏడుస్తూ మందిరానికి అన్నిటికీ వస్తారు కదా. తర్వాత బాగు చేసిన తర్వాత, దేవుడు నిలబెట్టిన తర్వాత, దేవుడా ఎక్కడ? దేవుడా ఆకాశం అందు ఉన్నాడా? భూమి అందు ఉన్నాడా? ఎక్కడున్నాడు అన్నట్లుగా తిరుగుతూ ఉంటాడు. అవునా కాదా? పాస్టర్ ఫోన్ చేస్తున్నాడు అంటే పాస్టర్ ఫోన్ చేసి ఎందుకంట అంటే అన్నీ మర్చిపోవడం. జాగ్రత్త దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు. సౌలుని జ్ఞాపం తెచ్చుకోండి, సౌలుని జ్ఞాపం తెచ్చుకోండి. ఎస్తేరు మర్చిపోలేదు. మర్చిపోలేకుండా ఆయనకి మాటకు లోబడుతున్న బట్టి ఆమె కాపాడబడింది. ఆమె కాపాడబడి రాజును కాపాడుకునింది, తన ప్రజల్ని కూడా కాపాడుకునింది. నీ ఇంటి వారిని కాపాడుకుంటావు, నీ భర్తని కాపాడుకుంటావు, నీ భార్యని కాపాడుకుంటావు, నీ పిల్లల్ని కాపాడుకుంటావు. లేకపోతే ఏమైపోతావు? సౌలు ఏమన్నా కాపాడుకున్నాడా? తన పిల్లల్ని కాపాడుకోగలిగాడా? ముగ్గురు కుమారుల్ని కాపాడుకోలేక యుద్ధంలో చనిపోయారు. భార్యలు చనిపోయారు, ఉపపత్నులు చనిపోయారు, తన సైనికులు చనిపోయారు. చివరిలో అతను కూడా చనిపోయాడు, మరణించాడు. కానీ ఎస్తేరు చనిపోలా. యూదుల్ని కాపాడుకునింది, యూదుల్ని తప్పించింది, రాజశాసనాన్ని తలకిందులుగా చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి లోబడండి, దేవుని మాటకు లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి. దేవుని సేవకులుగా, నాయకులుగా, కాపరులుగా, అధ్యక్షులుగా దేవుడు మమ్మల్ని పెట్టున్నారు. మా మాటకు కూడా లోబడితే నీ కుటుంబము సౌలు కుటుంబంగా మార్చబడదు, నీ కుటుంబము సౌలులాగా తప్పిపోదు. దేవుని బిడ్డలారా, నిలబడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు, దీవించబడతారు. భక్త సింగ్ గారు 1999లోనో 2000 సంవత్సరంలోనో అనుకుంటా చనిపోయాడు. ద గ్రేట్ గ్రేట్ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన చనిపోయినప్పుడు హైదరాబాద్ గోల్కొండ ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రజలు కిక్కిరిసిపోయారు. అప్పుడు దాకా అర్థం కాలేదు హైదరాబాద్ నగర్కి క్రైస్తవం అంటే ఏందో, పాస్టర్లు అంటే ఏందో. అప్పుడు హైదరాబాద్కి ఏమైందో తెలియక ప్రజలందరూ నివ్వెరపోయారు. దేశంలో ఉన్నటువంటి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది దేవుని ప్రజలు వచ్చి ఆ సమాధి దగ్గరకు వచ్చారు, దైవజనుని సమాధికి వచ్చారు. హైదరాబాదు నగరమంతా మొత్తం ఎక్కడ చూసినా దేవుని ప్రజలే. ఏందయ్యా అంటే ఒక దైవజనుడు చనిపోయాడు. ఆయన పేరేం పేరు వినాలి, జాగ్రత్త వినాలి. ఇలా చూడండి, ఆ దైవజనుడి పేరు భక్త సింగ్. ఒక ఇంపార్టెంట్ వర్డ్ చెప్తున్నా, మీ మైండ్లో రాసుకోండి. ఆయన ముందు ఒక బ్యానర్ కట్టారంట, ఒక బ్యానర్. నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని, నా పరుగు క్రీస్తులో కడముంటించితిని. ఇంకొక వైపు ఇంకొక బ్యానర్ కట్టారు,
దాంట్లో ఏముంది తెలుసా? భక్త సింగ్ గారు తన జీవితంలో దేవునికి అవిధేయుడై జీవించలేదు. చప్పట్లు కొడదాం గట్టిగా. భక్త సింగ్ గారు తన సేవా జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా దేవుని మాటకు అవిధేయుడై లేదు. రోషం రావట్లేదా? అవిధేయుడిగా జీవించలేదంట. అందుకనే ఆయన సేవ చేసినట్లుగా ఇప్పుడు మన దేశంలో ఎవరు చేయలేరు. 70 సంవత్సరాలు సేవ చేశాడు. 70 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు సేవ చేశాడు. 18,000 సంఘాలు కట్టాడు ఆయన. 18,000 సంఘాలు. ఆయన కాలు ఎక్కడ మోపితే అక్కడ సంఘం. ఏ దేశంలోకి వెళ్ళి కాలు మోపాడా ఆడ సంఘం పడాల్సిందే. ఏ ప్రాంతంలో అడుగు పెట్టాడంటే ఆ ప్రాంతంలో దేవుని మందిరం పడింది. 18,000 సంఘాలు కట్టాడు దేవుని బిడ్డలారా. ఆయన బ్యానర్ వెనక రాసి పెట్టారంట ఆయన సమాధి దగ్గర. మైండ్లో గుర్తు పెట్టుకోండి. తిండియేనా, ఇల్లేనా, సంపాదనేనా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా? బాధేస్తుంది చెప్తే. అడుగుతారు, బాధపడతారు. నాకన్నా దేవుడు బాధపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతా. ఒక హాస్పిటల్కి ఇచ్చే విలువ, ఒక ఇంటర్వ్యూకి ఇచ్చే విలువ, ఒక మనిషికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వలేకపోతున్నారు దేవుని ప్రజలు. అందుకే వాళ్ళ మీద ఆకాశం ఎత్తడిగా మారిపోతా ఉంది. వాళ్ళు ఉన్న ఇంటి మీద ఆకాశం ఎత్తడిగా మారిపోతా ఉంది. దేవుళ్ళు రావట్లేదు. ఆ ఎత్తడి పగలగొట్టాలంటే మళ్ళా దేవుడే కావాలి. హల్లెలూయా. ఇలా చెప్తున్నాను అనుకోకండి. చాలామంది దేవుని వాక్యం ఫేస్బుక్లో, యూట్యూబ్లో వినబోతా ఉన్నారు. వాళ్ళ కొరకు నేను చెప్తాను, టైం పాటించండి. దినములు చెడ్డవి. దుర్నీతి దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. అజ్ఞానపు కాలంలో ఉన్నాం. భయంకరమైన కాలంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, నీ కాలు మోపిన చోటు దేవుని సన్నిధి కదలుతుంది. బాధపడద్దు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు లోబడు. నీ యొద్ద నుండి సాతానుడు పారిపోబోతా ఉన్నాడు. నీ కుటుంబంలోంచి పారిపోబోతా అన్నాడు. యుద్ధం యెహోవాదే. నువ్వు కాదు చేసేది యుద్ధం. నువ్వు ఎంత చేస్తావు యుద్ధం? అమ్మా, ఆయన చేస్తాడు యుద్ధం. నువ్వు లోబడితే ఎవరు చేస్తారు? దూతలు దిగి వచ్చి చేస్తాయి. హిజ్కియా రాజు లోబడ్డాడు. ఎవరు వచ్చి చేశారు యుద్ధం? 185,000 మందితో ఎవరు చేశారమ్మా? ఎవరు చేశారు నీ పక్షంగా? హిజ్కియా రాజు పక్షంగా ఎవరు చేశారు యుద్ధం? దేవదూత దిగి వచ్చింది. నీ పక్షంగా దేవదూత దిగి వచ్చి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మనుషులు కాదు. నాకెవ్వరు లేదని బాధపడొద్దు. దేవుడు తన దూతల్ని పంపించబోతున్నాడు. యుద్ధం యెహోవాదే. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు లోబడమన్నావు, అపవాదిని ఎదిరించమన్నావు. వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్నావు నాయన. మేము లోబడకుండా ఏ విషయాల్లో నీ మాటకు, నీ వాక్యానికి, నీ ఉపదేశ క్రమానికి, నీ సంఘ క్రమానికి లోబడకుండా దూరమైపోతున్నామో, మా శరీరము మమ్మల్ని దూరపరుస్తుందో నాయన, ఒక్కసారి మమ్మల్ని పరీక్షించుకునేటట్లుగా చేస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని క్షమించండి. దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం చేసుకో. ఒక తీర్మానం చేసుకో. ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు మండు. ఒక సిటీ స్టడ్ లాగా, ఒక హార్ట్స్ అండ్ టైలర్ లాగా, కొంచెమైన వాళ్ళలో ఒక కాలు భాగమైన, ఒక 10% అయినా వాళ్ళ కాలగా మనము ఒక 10% అయినా దేవుని కొరకు ఈ కడవరి దినాల్లో నిలబడతాం. తీర్మానం చేసుకో. నేను నీకు లోబడతాను. నేను నీ మాటకి లోబడతాను. అందరూ తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ